సూపర్ 6కి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారు పూర్తిగా అన్ని పథకాలు? మహిళలకు సంబంధించి 1500 రూపాయలు, ఇంట్లో చదువుకునే పిల్లలు 15,000 రూపాయలు ప్రతి బిడ్డగా, అలాగే ఇంట్లో ఆడపిల్లకి 1500 రూపాయలు. దీని గురించి కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఆయన విమర్శించే ముందు ఆయన 2019లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన నవరత్నాలు ఇప్పటి నుంచి మొదలుపెట్టాడో చెప్పాలి. 11 నెలలు కదా, 11 నెలల తర్వాత మొదలుపెట్టాడు. ఇవాళ వచ్చిన 15 రోజుల నుంచే పెన్షన్ పెంపుదల కార్యక్రమం కూటమి ప్రభుత్వం టేకప్ చేసింది. ఆయన పెన్షన్ ఏం చెప్పాడు, 2000 3,000 చేస్తా అన్నది అధికారంలోకి వచ్చిన వెంటనే దఫదఫాలుగా పెంచుతానని చెప్పేసి మాట మార్చేసి 2014 జనవరి వరకు 3,000 అనేది ప్రజలు చూడాల. అటువంటిది వాళ్ళు 4,000 చేస్తా ఉన్నాం ఫ్రమ్ ఏప్రిల్ నుంచి అన్నాం, అది జూలై నుంచే స్టార్ట్ అయింది. ఇక రెండవది సిలిండర్స్, ఉచిత సిలిండర్లు 3 ఉచిత సిలిండర్లు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందుకి ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం అన్నావో అది స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా మహిళలకి 1500 ఇస్తామన్న కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ అసలు అస్తవ్యస్తమైపోయిన ఆర్థిక వ్యవస్థని ఇవాళ ఒక గాడిని పెట్టడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అవి చేయగలుగుతారా తల్లికి వందనం ఇవన్నీ? తప్పనిసరిగా చేస్తాం. ఇవాళ మరొక ముఖ్య అనుకూల అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అద్భుతంగా అందుతూ ఉంది. గతంలో ఈ 78 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు సమకూరనంత మేలు ఈ బడ్జెట్లో సమకూరింది. మొదటి బడ్జెట్లోనే దాదాపు 50,000 కోట్ల రూపాయల మేరకు మేలు చేకూర్చే పథకాలు ఇచ్చారు, ప్రయోజనాలు ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా రైల్వే ప్రాజెక్ట్స్ అని కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్ అని కానీ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా సమకూడిన దానితో ఇప్పుడు మరి ఒక మొదటి నెలలోనే 4,400 కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి నిధులు లేకుండానే అన్ని ప్రతికూల అంశాలు ఉండగానే దాన్ని అనుకూలంగా మలుచుకుని వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మోడీ గారు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. 100%. మీకు కూడా తెలుగుదేశం కేంద్రం నుంచి కూడా మీ కూటమి నుంచి వచ్చిన ఎంపీ సీట్లు కూడా చాలా ఉపయోగపడ్డాయి అన్ని విధాలుగా. అప్పుడు ఇద్దరు పరస్పరం ఒక అవగాహనతో ముందుకెళ్తా ఉన్నాం. ఎన్ని రోజులు పట్టొచ్చు సుమారుగా ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సహకారం అందించి ఒక పక్క అమరావతిని పూర్తి చేసి మరో పక్క పోలవరం మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఇమీడియట్గా మనకు రెవెన్యూ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మనం పోటీలో నిలవగలుగుతాం. అంటే ఈ మొదటి సంవత్సరంలోనే ఇంత ప్రయోజనం కేంద్రం నుంచి వస్తుందని మనం ఊహించలా. మొదటి సంవత్సరం చాలా కష్టంగా పరిస్థితి ఉన్నా చాలా అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి ఇవాళ మనం ముందుకెళ్తున్నాం. మీరేమైనా ప్రత్యేకంగా ప్రతిపాదనలు చేశారు? ఇందాక రోడ్డు గురించి చెప్పారు, అట్లా ఇంకేమైనా ప్రతిపాదనలు ఏమైనా చేయబోతున్నారా? నేను ఇవాళ కళాశాలలు కావచ్చు, టెంపుల్స్కి తీసుకున్న ఆల్రెడీ 7 టెంపుల్స్ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నాం. అదేవిధంగా అనేక రోడ్లు ప్రతిపాదించాం. ఉన్న రోడ్లన్నీ అసలు అస్తవ్యస్తం అయిపోయినాయి. వాడు గుంతలు పొడుస్తున్నాం అంతే తప్పించి వాటిని పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకు ముందు రీకన్స్ట్రక్షన్ అనేవారు, ఇప్పుడు ఎలా కాదు, పునర్నిర్మాణమే చేయాలి. మొత్తం దాన్ని పునర్నిర్మాణం చేయాలి కాబట్టి అన్ని రోడ్లకి వాళ్ళు చూస్తే ఆర్ఎన్బి రోడ్లకే దాదాపు 150-200 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది కనపర్తి నియోజకవర్గానికి. అది కాకుండా పంచాయతీరాజ్ రోడ్లు, అవి కాకుండా ఇంటర్నల్ రోడ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 14 కోట్లతో మొదలు పెట్టాం. డ్రైన్స్ చెయ్యాలి. వాటర్ స్కీమ్స్, జలజీవన్ మిషన్ పూర్తిగా అస్తవ్యస్తం చేసేసారు. జలజీవన్ మిషన్కి దాదాపుగా 100 కోట్ల పైనే ప్రతిపాదించాం. ఇవన్నీ 1 by 1 శాంక్షన్స్ రావాలి, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. ప్రధానంగా ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అవసరం, బాగా నీడ్ ఉంది. దీంతో పాటు ఇంకేమైనా మోడల్గా ఇంకేమైనా చెయ్యాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సంవత్సరంన్నరలో వీటిని ఒక పొలికి తీసుకొస్తే అప్పుడు కొత్త ప్రతిపాదనలు ఆలోచించాలి. అంటే ప్యారలల్గా ఆలోచన చేస్తాం. నేను ప్రధానంగా ఆలోచించేది ఏంటంటే టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే 4 ప్రధాన ఆలయాలు ఉన్నాయి మీ కాన్స్టిట్యున్సీలో. ఏదేంటంటే ఇక్కడ బికవోల్లో 2 ఆలయాలు, లక్ష్మీ గణపతి ఒకటి, గోలింగేశ్వర స్వామి అంటే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. అదేవిధంగా గోలాల మామిడాళ్ళలో రామాలయం ఒకటి, అది ప్రైవేట్, టోటల్గా ప్రైవేట్ టెంపుల్. సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఒకటి. ఈ 4 టెంపుల్స్ ప్రధానమైన టెంపుల్స్. ఇంకొకటి పుట్టకొండలో లక్ష్మీనరసింహస్వామి. ఈ టెంపుల్స్ అన్నింటినీ ఒక హబ్ కింద తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తే దాని ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యి ఆ విలేజెస్ రూపురేఖలు మారిపోతాయి. అందువల్ల కాన్స్టిట్యున్సీకి అడ్వాంటేజ్ అవుతుంది.
సో కనెక్టింగ్ రోడ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. అవును, టెంపుల్ టూరిజం పెరిగితే ఆటోమేటిక్గా పెరుగుద్ది. అందుకోసం అదొక ఆలోచన చేస్తా ఉన్నా. ఈ రోడ్ని నేషనల్ హైవేగా మార్పు చేయడం అనేది కూడా చాలా మేజర్ ప్రాజెక్ట్. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. దాదాపు ఆల్మోస్ట్ ఒక 800 to 1000 crores మధ్యని దానికి ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అది కానీ అయిపోతే కంప్లీట్గా బాగుంటుంది. అది ప్రజలకు పర్మనెంట్ సొల్యూషన్. ఇంక ఇబ్బంది ఉంటుంది. దీనికి ఇంకా విచిత్రమైంది ఏంటంటే, మీకు సూర్యనారాయణ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా దాని మీద కనీసం ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిందని మాట్లాడేవారు ఆయన. అసలు ప్రభుత్వం రోడ్లు బ్లాక్ లిస్ట్ పెట్టడం అనేది ఆ వర్డే లేదు ఎక్కడ. కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు, అవును, కానీ రోడ్డుని బ్లాక్ లిస్ట్లో పెట్టరు. మరి బ్లాక్ లిస్ట్లో పెట్టిన రోడ్డుకి ఇవాళ నిధులు ఎలా వస్తున్నాయో, ఇవాళ ప్యాచ్ వర్క్ ఎలా చేస్తున్నామో, లేకపోతే రేపు సిఆర్ఎఫ్ ఇంకోటి ఎలా వస్తాయో, దాన్ని పీపీపీ మోడల్లో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రతిపాదించిందో ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. బ్లాక్ లిస్ట్లో పెట్టిన దానికి ఈ విధంగా ఏ విధంగా వస్తున్నాయి, ఈ విధంగా ఇవాళ వరద.